గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరుగుతున్నాయి. 6 స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కూటమి పార్టీలతో పాటు వైసీపీ నుంచి కలిపి మొత్తం 12 మంది సభ్యులు పోటీలో ఉన్నారు. 3 రోజులుగా క్యాంప్లో ఉన్న ఇరు పార్టీల కార్పొరేటర్లు స్టాండింగ్ కమిటీ హాల్కు వస్తున్నారు. గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరుగుతున్నాయి. 6 స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కూటమి పార్టీలతో పాటు వైసీపీ నుంచి కలిపి మొత్తం 12 మంది సభ్యులు పోటీలో ఉన్నారు. 3 రోజులుగా క్యాంప్లో ఉన్న ఇరు పార్టీల కార్పొరేటర్లు స్టాండింగ్ కమిటీ హాల్కు వస్తున్నారు. ఇక గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారం సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. విజయ చంద్రిక, గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఎన్నిక జరగనుంది. మొత్తం 6 సభ్యులకు జరగనున్న స్టాండింగ్ కమిటీ సభ్యులకు సంబంధించి 58 మంది ఈరోజు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొబోతున్నారు. మొత్తంగా కూటమి పక్షాలు అదేవిధంగా వైసీపీకి సంబంధించిన సభ్యులు మొత్తం కూడా 2 రోజుల పాటు క్యాంపులో ఉన్న నేపథ్యంలో ఈరోజు ఇరువులు ఒకవైపు కూటమి పక్షాలు, మరోవైపు వైసీపీ శ్రేణులు కూడా వేరువేరుగా ఒక ప్రత్యేక బస్సుల్లో కూడా గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమికి సంబంధించిన కార్పొరేటర్లు మొత్తం ఓటింగ్ వేసేందుకు లోపలికి వెళ్ళగా వైసీపీ సభ్యులు ఇప్పుడే ప్రత్యేక బస్సులో నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు. 2 రోజుల పాటు కూటమి సభ్యులను క్యాంపు కార్యాలయాన్ని దగ్గరుండి నిర్వహించిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఉన్నారు. ఏంటి ఈరోజు వైసీపీ సభ్యులను మీరు పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తున్నారు, బెదిరింపులు చేస్తున్నారు, అసలు ఎంతవాటికి వస్తుంది? గత 4 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి వైసీపీ మేయర్ పీఠం కానీ వైసీపీ నాయకత్వం గుంటూరు నగరానికి అవసరమైనటువంటి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా గోరంట్ల వాటర్ స్కీమ్ దగ్గర నుండి మానస సరోవరం దగ్గర నుండి ఇవన్నీ కూడా పక్కన పడేసినటువంటి పరిస్థితులు. ఈరోజు నిజమైనటువంటి అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి వాళ్ళందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి కూటమి నాయకత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత పక్కనే ఉన్నటువంటి అమరావతి ప్రాంతాన్ని ఏ విధంగా శరవేగంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అందుకని ఈరోజు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కేవలం ఒక స్టాండింగ్ కమిటీ కాదు, నగరానికి సంబంధించినటువంటి అభివృద్ధి ప్రణాళికలు రచించేటువంటి దాంట్లో ఈ ఎన్నిక చాలా ముఖ్యమైనది. కాబట్టి దీని మీద దృష్టి సారించి కూటమి నాయకత్వంతో పాటు ఎవరైతే అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఉన్నారో అటువంటి కార్పొరేటర్స్ కూడా ముందుకొచ్చి కూటమి నాయకత్వం బలపరిచినటువంటి 6 అభ్యర్థులను గెలుస్తారు. ఆ మేరకు సంఖ్య మీకు ఉందా సార్? డెఫినెట్లీ అండి, క్లియర్ మెజారిటీ. ఎందుకంటే మాకు తెలిసి ఇప్పటికే 34 మంది ఓటింగ్లో మన కూటమి నాయకత్వాన్ని బలపరిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా కొంతమంది వైసీపీ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఈ నగరానికి అవసరమైనటువంటి కార్యక్రమంలో వారు కూడా ముందుకొచ్చి ఏదైతే 6 అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని కూడా బలపరిచేటువంటి అవకాశం ఉంది. మరోవైపు కూటమి పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లతో దగ్గరుండి టీడీపీ ఫ్లోర్ లీడర్ కోవెలమూడి రవీంద్ర దగ్గరుండి ఓటింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. సార్ చెప్పండి, ఏంటి మీరు ఎంతమంది పోటీలో ఉన్నారు, ఎంతమంది మీకు మద్దతు ఉన్నారు? మేము 6 అభ్యర్థులు, కూటమి అభ్యర్థులు పోటీ చేశాం. మాకు ఈ గత 8 నెలలుగా జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ రాష్ట్ర పునరాభివృద్ధిలో భాగంగా పంచుకునేందుకు చాలామంది ఇతర పార్టీ కార్పొరేటర్లు కూడా మా దగ్గరికి వచ్చి అఫీషియల్గా జాయిన్ అయ్యడం ప్రజలందరికీ కూడా తెలిసిందే. వాళ్ళందరూ కూడా కలిసి ఈరోజు ఇప్పుడు ఎలక్షన్లో మన ఓటింగ్కి 30 మంది కలిసి వచ్చాం. తప్పకుండా మేము 6 అత్యధిక మెజార్టీతో గెలవబోతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది మొత్తానికి నగరపాలక సంస్థలు జరుగుతున్న 6 స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికలకు సంబంధించి ఇరు పక్షాలు టీడీపీ, జనసేన కూటమికి సంబంధించి 6 ఇప్పటికే నామినేషన్లుగా, వైసీపీ నుంచి కూడా 6 నామినేషన్లు వేసిన అభ్యర్థులు కూడా ఒకరు స్టాండింగ్ కమిటీ ఎన్నికకు సభ్యులుగా నామినేషన్ వేసిన అడక పద్మ ఇప్పటికే టీడీపీలో చేరిన నేపథ్యంలో వారికి నామినేషన్ వేసిన వారిలో 5 మాత్రమే సభ్యులుగా ఉన్నారు. ఇక మిగిలిన వారిపై కూడా ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన కూటమికి సంబంధించిన వారు ప్రత్యేక బస్సులో వచ్చి వారు ఓటింగ్ వేసేందుకు లోపలికి వెళ్ళగా, వైసీపీకి సంబంధించిన వారు మేయర్, డిప్యూటీ మేయర్ నాయకత్వంలో కూడా వారు కూడా ప్రత్యేక బస్సులో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద కూడా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మేయర్, డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో వైసీపీ కార్పొరేటర్లు మొత్తం కూడా
నగరపాలక సంస్థలో ఓటు వేసేందుకు ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల ఓటింగ్ ప్రక్రియకు లోపలికి వెళ్ళిన నేపథ్యంలో వారి ఓటింగ్ ప్రక్రియ అయిపోయిన తర్వాత వైసీపీ వారిని పంపించేందుకు కూడా వారిని వెయిటింగ్ హాల్ వద్ద కూడా పోలీసులు వెయిట్ చేపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా గుంటూరు నగరపాలక సంస్థలో గతంలో ఎన్నడూ లేని రీతిలో కూడా ఈసారి స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ చాలా ఆసక్తిగా అయితే కొనసాగుతుంది. మొత్తం 58 మంది ఉన్న కార్పొరేటర్లకు సంబంధించి ఇప్పటికే 30 మంది వరకు కూడా తెలుగుదేశం కూటమికి మద్దతుగా టీడీపీలో జనసేనలో కూడా కార్పొరేటర్లు చేరి ఉండగా ఇక మిగిలిన వారితో కూడా వైసీపీ ఓటింగ్ పాల్గొనుంది. మరి మొత్తం 6 సభ్యులు గెలిచేందుకు మెజార్టీ వైసీపీకి తగ్గిన నేపథ్యంలో మరొక సాయంత్రం 3 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ సాగనుంది. ఎన్నికల ప్రక్రియలో టీడీపీ జనసేన కూటమి వైసీపీ అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో 6 స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎవరు గెలుచుకోబోతున్నది కూడా ఒక ఆసక్తి అయితే ఉంది. అయితే గుంటూరు నగరపాలక సంస్థ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ఎప్పుడు కూడా స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి ఎంత ఆసక్తిగా ఎంత పగడ్బందీగా ఎప్పుడు పోటాపోటీగా జరిగిన పరిస్థితి అయితే లేదు. ఈసారి ఇప్పటి వరకు వైసీపీ గుంటూరు నగరపాలక సంస్థలో వైసీపీ సభ్యులు అధికారంలో ఉండి మేయర్ పీఠంలో ఉండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమిలో కొంతమంది వైసీపీ సభ్యులు తెలుగుదేశం పార్టీ జనసేనలో చేరిన నేపథ్యంలో కూటమికి మెజార్టీ పెరిగిన నేపథ్యంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలను టీడీపీ జనసేన సభ్యులు గెలుచుకునేందుకు కూడా ఇక్కడ పోలింగ్ లో కూడా తమ వ్యూహం అయితే పన్నారు. ఇదే విషయానికి సంబంధించి మార్చి 18వ తేదీకి సంబంధించి మేయర్ పదవీ కాలం 4 సంవత్సరాలు పూర్తయితున్న నేపథ్యంలో మేయర్ పీఠాన్ని కూడా కైవసం చేసుకునేందుకు కూటమి ఈ ఎన్నికలను పావుగా వాడుకునేందుకు కూడా పకడ్బందీగా వైసీపీ నుంచి వచ్చే వారిని తమ పార్టీలో చేర్చుకుని ఈరోజు స్టాండింగ్ కమిటీ ఎన్నికల ప్రక్రియను అయితే చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అయితే ప్రస్తుతం టీడీపీ జనసేన సభ్యులైతే పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్న నేపథ్యంలో మరికొద్ది సేపట్లో వైసీపీ సభ్యులు ఓటేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. మొత్తంగా టీడీపీ జనసేన వైసీపీ కార్పొరేటర్లతో కూడా గుంటూరు నగరపాలక సంస్థ సందడి వాతావరణంగా నెలకొని ఉంది. మరోవైపు ఇక్కడ పోలింగ్ ప్రక్రియలో పోటాపోటీగా జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరుపక్షాలు గుంటూరు నగరపాలక సంస్థకు చేరుకున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ నేరుగా కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకొని ఇక్కడున్న పరిస్థితిని అయితే ఆయన పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. చంద్రగా